చిన్నారి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై అమానుషానికి పాల్పడ్డ పరారైన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కనసానవారిపల్లె చెరువులో అతని మృతదేహం అయితే లభ్యమైంది. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన అనంతరం నిందితుడి కోసం విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులకు అంగళ్లు సమీపంలోని చెరువులో శవం కనిపించడం కలకలం రేపింది. పోలీసులకు చిక్కుపోతారన్న భయంతోనే కులవర్ధన్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ పద్మ. ఏదైతే నిన్న జరిగినటువంటి మదనపల్లి సంఘటనలో అయితే పూర్తిస్థాయి అయితే రిషిక ప్రియ అని అయితే ఒక దారుణంగా హత్య గురైందని కూడా పూర్తిస్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే ఎవరైతే కులదీపు అనేసి నిందితుడు ఉన్నాడో అతను ఆ రిషిక ప్రియాని ఒక డ్రమ్ములో పెట్టేసి అతి కిరాతకంగా పూర్తిగా అయితే ప్రాథమిక సమాచారం మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఇటీవల నిన్న చూసాము ఏదైతే డిఐజీ కోయ ప్రవీణ్ కావచ్చు, అయితే కడప ఎస్పీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ యొక్క పోస్ట్ మార్టం నిమిత్తం కోసం హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. అదే విధంగా పూర్తి స్థాయి అయితే భద్రతకు కూడా అధిక సంఖ్యలో కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు అనేది కూడా చాలా దారుణంగా ఉందని కూడా పూర్తిగా అయితే మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా నిన్న జరిగినటువంటి సంఘటనలో ఏదైతే నిందితుడి పైన పోక్సో యాక్ట్ కేసు ప్రకారం అయితే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే మనం చూసాము ఈ యొక్క రిషిక ప్రియ సంబంధించి హత్య కేసులో అయితే ప్రధాన నిందితుడు ఉన్నటువంటి కులదీప్ నిన్న రాత్రి కూడా పూర్తిస్థాయి అయితే అతను ఆత్మహత్యకు కూడా పాల్పడడం జరిగింది. అయితే చెరువులో దూకేసి ఆత్మహత్య చేసుకున్నట్లయితే పూర్తిగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే మనం చూసాము మదనపల్లి సంఘటనలో అయితే రిషిక ప్రియ సంబంధించి కావచ్చు, అదేవిధంగా దాదాపు 10 కిలోమీటర్ల వరకు అయితే పూర్తిగా అయితే ఈ యొక్క విషయం ఏదైతే ట్రాఫిక్ జామ్ కావచ్చు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా పూర్తిగా మనం చూస్తే అప్డేట్ చూస్తే ఏదైతే మదనపల్లిలో అయితే దాదాపు పూర్తిగా అయితే ఈ యొక్క రిషిక ప్రియ తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా పూర్తిగా మద్దతు కూడా దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘ నేతలు కావచ్చు, వామపక్ష నేతలు కూడా ఆమెకు మద్దతు కూడా తెలిపారు. అయితే ఈ సంఘటన విషయము అనంతరం అయితే పూర్తిగా అయితే ఆమెనైతే రిషిక ప్రియనైతే కూడా పూర్తిగా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదే విధంగా అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పూర్తిగా అయితే అక్కడ పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు చూస్తే మంగళవారము ఏదైతే మదనపల్లిలోని 7 ఏళ్ల బాలిక అయినటువంటి అత్యాచారానికి గురైన కూడా పూర్తిగా అయితే మనకి తెలిసిన సమాచారంతోనే అయితే అన్నమయ్య జిల్లాలో కుంబర్లకోట మండలంలో అంగళ సమీపంలో ఉన్నటువంటి కిసాన్ వార్ పల్లెలో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లయితే పూర్తిగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది పద్మ. అయితే ఘటనకు సంబంధించి చిన్నారి కుటుంబ సభ్యుల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పుడు మనమైతే చూస్తే ఏదైతే ఈ నిన్న జరిగినటువంటి రిషిక ప్రియ సంఘటన ఏదైతే ఉందో ఇప్పటికే తల్లిదండ్రులు కావచ్చు, అయితే అతన్ని నది రోడ్డు పైన కూడా ఉరి తీయాలంటూ కూడా నిన్నైతే నినాదాలతో పాటు అయితే దాదాపు 10 కిలోమీటర్ల వరకు అయితే ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ రోజు చూస్తే అతనే ఒక చెరువులో దూకేసి చనిపోవడం అనేది కూడా ఒక విచిత్రకరంగా ఉందని కూడా పూర్తిగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి వారిని కూడా ఇలాంటి నిందితులు కూడా శిక్షించాలి. అదే విధంగా పూర్తిగా చూస్తే అతనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపైన కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పూర్తిగా అయితే ఒక ఆవేదనకరంగా కావచ్చు, అదే విధంగా ఆశ్చర్యానికి లోరైనట్టు కూడా పూర్తిగా అయితే మనకు తెలుస్తుంది పద్మ. ఆ నిందితుడు ఆత్మహత్యకు సంబంధించి అంటే అది ఆత్మహత్య లేదంటే ఎవరైనా హత్య చేస్తారనేది ఏమన్నా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? వాస్తవ పరిస్థితిలో పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనలో కులదీప్ అనే వ్యక్తి అయితే చెరువులో దూకి చనిపోవడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా పూర్తిగా అయితే పోలీస్ శాఖ వారు కూడా ఈ యొక్క కేసును దర్యాప్తు చేస్తున్నారు. అతనే చనిపోయారా లేకపోతే ఎవరైనా చంపేస్తారని కూడా అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఎంతైనా ఉందని కూడా పూర్తిగా సమాచారం తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.